వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో దివాళీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాకర్స్ కొంటా ఉన్నారు. ఎంత కొంటున్నారంటే ఆ టపాసులు ఒక లగేజ్ లాగా తీసుకొని వెళ్తా ఉన్నారు. సో పండగకి ఎక్కువ రోజు లేదు, సోమవారం పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హోల్సేల్ గా రేట్స్ తో రిటైల్ కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి స్టోర్ దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం మనం కూడా ముషీరాబాద్ లో ఉన్నాం. సో ఏదైతే పారాస్ ఫైర్ వర్క్స్ అనే ఈ షాప్ హోల్సేల్ షాప్ ఏదైతే ఉందో హోల్సేల్ షాప్ ప్రైస్ లో రిటైల్ గా అమ్ముతూ ఉంటారు వీలైతే. సో ఇదంతా కూడా బషీర్బాగ్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో బిలో ఫ్లైఓవర్ బిసైడ్ కోహినూర్ బ్రాండ్ ఫ్యాక్టరీ అండ్ మెగా సిటీ హోటల్ బషీరాబాగ్ దగ్గర ఉంది. సో ఈ కంప్లీట్ కూడా ఎలా ఉన్నాయంటే ప్రైజెస్ కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఓనర్లను కూడా ఇలా షాపింగ్ చేస్తా ఉన్నారు, ఇదంతా కూడా తెలుసుకుందాం. లోపల చూసుకుంటే అంటే ఇంకా టైం ఉంది, అంటే ముందు నుంచే కూడా ఒక్కొక్క లగేజ్ లో చూసుకోవచ్చు ఏ విధంగా షాపింగ్ చేస్తున్నారంటే కుప్పలు తప్పలుగా షాపింగ్, అంటే భారీ ఎత్తున ఒక పెళ్లికి ఎలా కొంటా ఉంటారో ఆ విధంగా షాపింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద లగేజెస్ భారీ ప్యాకేజెస్ తో కూడా లగేజ్ తీసుకెళ్తా ఉన్నారు. సో ఇచ్చే సిబ్బంది కూడా అంతే శ్రమిస్తా ఉన్నారు. సో వారిని అడుగు తెలుసుకుందాం రేట్లు ఎలా ఉన్నాయి అంటే సిబ్బందితో మాట్లాడదాం ఉన్నా కూడా వారు కూడా తీరికలేనట్టు కనపడుతుంది. ఒకసారి లోపల చూసుకుంటే ఏ విధంగా క్రౌడ్ ఉందంటే కంటిన్యూస్ గా అంత భారీ బందోబస్తు కొత్త కొత్త వెరైటీస్ గా, అంటే మా చిన్నతనంలో ఇలాంటి చూసిండాం అన్ని డిఫరెంట్ గా కనపడతా ఉన్నాయి. అంటే ఒక వాటర్ మెలన్ క్యాన్ లాగా ఉన్నాయి, ఇందులో కొన్ని బాంబ్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇవన్నీ కూడా మన చిన్నతనంలో చూసుంటాం, కానీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ అయితే వచ్చినాయి చిన్న పిల్లలు కలవడానికి కూడా. ఇవన్నీ కూడా వాటర్ మెలోన్ ఫైర్ వర్క్స్ అంటే ఇందులో సంథింగ్ ఫైర్ రావచ్చు, ఇలాంటి పరికరాలు కొత్త కొత్త అయితే రావడం జరిగింది. సో చైనా క్రాకర్స్ బ్యాన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఆకర్షిస్తా ఉన్నారు, పిల్లలు కొనే విధంగా కనిపిస్తున్నాయి. సో వారిని అడుగు తెలుసుకుందాం. ఏమేమి షాపింగ్ చేశారు ఇప్పటి వరకు, ఎన్ని తీసుకున్నారు? అది ఏంటిదో అర్థం కావట్లేదు, అక్కడ విందుగా ఉన్నాయి అన్ని కొత్తగా అక్కడ. సో నేను కూడా అదే అనుకుంటాను, నా చిన్నప్పుడు కూడా ఎన్ని లేవు ఏంటో కూడా మొదటిసారి చూస్తున్నాను ఇది. సో ఇంకా కొనాలా ఏమేమి కొనాలండి? గోపిక పొందాక కొంటున్నాం. సో ఒకసారి చూడొచ్చు కస్టమర్లు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. టాయ్సా లేకపోతే ఫైర్ వర్క్స్ అర్థం కావట్లేదు ఏంటంటారు అసలు ఇంతకీ? నేను అర్థం కాదు, ఓపెన్ చేసే వరకు తెలియదు అనుకుంటా. యాంగ్రీ బర్డ్ అయితే కనపడుతుంది ఇక్కడ. నువ్వేం కొందాం అనుకుంటున్నావు? అవి ఏంటి అసలు ఎలా పేలితే తెలుసా? ఐడియా ఉంది అది? ఎగురుతుందంటారా? సో మీ ఎలా షాపింగ్ అయిపోయిందా, ఇప్పుడే స్టార్ట్ చేశారు? ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇప్పుడే జస్ట్ నౌ వి స్టార్టెడ్. సమయం పట్టొచ్చు ఇవన్నీ కూడా కొనేసరికి. ఏంటి ఉన్నాయి అది ఏంటిదో ఏంటో అర్థం కావట్లేదు, కొత్త కొత్తగా ఉన్నాయి. అండ్ లైక్ సీ సో నైస్ ఇట్ ఇస్. అప్పుడైతే మామూలు మిర్చి బాంబులు అయ్యేసి అలా తీసుకునేటోళ్ళు, ఇప్పుడు చాలా వెరైటీస్ కనిపిస్తాయి. మిర్చి బాంబ్ అండ్ అనార్ అండ్ వాట్ ఎల్స్ అండ్ భూచక్కర్, సుర్సుర్పతి, దట్స్ ఇట్ రైట్. ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, పిల్లలు కూడా ఇష్టం అలాంటివి, దే లైక్ ఇట్. చూడొచ్చు కొన్ని డిఫరెంట్ ఆకారాల్లో కొత్త కొత్త అయితే కనిపిస్తా ఉన్నాయి. క్రాకర్స్ కానీ, అంటే ఒకప్పుడు ఆటం బాంబులు కానీ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవైతే కూల్ డ్రింక్స్ లో ఉన్నాయి కంప్లీట్ గా. కాల్స్ బీర్ అండ్ గ్రాండియర్ టూబర్గ్ సంథింగ్ కూల్ డ్రింక్స్ నిజం బాంబ్ లాస్ట్ లో అర్థం కావట్లేదు. చాలా వింతగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఎలా కాల్చాలో కూడా అర్థం కావట్లేదు. పేలిస్తే ఏమొస్తుంది ఇందులోంచి శాంపిల్స్ ఉన్నాయి. సేమ్ అదే కూల్ డ్రింక్ క్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఓపెన్ చేసి ఇందులో ఏముండొచ్చు, మనం పిల్లలకి అనుకుంటే పొరపాటే. ఒకసారి చూస్తే ఇందులో భారీ పేలుడు సామాగ్రి ఉంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలకని కొనిస్తే మాత్రం పొరపాటు, ఇది ముట్టించాలంటే భారీగానే పేలే అవకాశం ఉంది లోపల. సో క్యాన్ లాగా కనిపిస్తుంది కానీ దాని పెద్ద బ్రాండ్ లానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. లోపల కూడా కంప్లీట్ గా ఇవి చూడొచ్చు. ఒకసారి మనం కొట్టడానికి కర్రలా కనపడతా ఉంది, బట్ ముట్టిస్తే మటుకు భారీగా స్మోక్ వస్తుందా లేదా నుంచి రాకీ బాయ్ షార్ట్స్ వస్తాయి అర్థం కావట్లేదు, అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో 2025 దీపావళి అనేసరికి కొత్తగా ఉన్నాయి. బ్రదర్ అవి ఏంటంటారు సార్, మీకు ఏమైనా ఐడియా ఉందంటారా ఇది దేని గురించో? ఐడియా లేదండి అది ఏంటిదో. కొత్త షార్ట్స్ అంట, ఇలా పట్టుకొని ముట్టించి ఇలా పట్టుకున్నామంటే టాట్ 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 అని పై గాలోకి లేస్తూ ఉంటాయి. ఇలాంటి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి టూరిస్ట్ చూద్దాం. కొత్త రకం ఏంటివి జెల్లీ ఫిష్ అంటే భూచక్రాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు జెన్సీ కిడ్స్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే తయారు చేసినట్టు కనిపిస్తుంది. మరికొంతమందిని అడుగుదాం, కస్టమర్స్ ని ఏమేమి కొన్నారు, ఏమేమి షాపింగ్ చేస్తారో ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. వారి మాటలు విందాం. బ్రదర్ షాపింగ్ అయిపోయిందా, ఇప్పుడు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. ఎన్ని తీసుకోబోతున్నారు, ఏమేమి తీసుకోబోతా ఉన్నారు? అలా అయింది. ప్రతి ఒక్కరు
ఇన్ని కనపడేసరికి ఎవరేం తీసుకుంటారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అదే వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్రదర్ మీ షాపింగ్ అయిపోయిందా, స్టార్ట్ అయిందా? చేస్తున్నారా? ఇంకా ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తా ఉన్నారు షాపింగ్ లో. బ్రదర్ ఏం తీసుకుంటా ఉన్నారు షాపింగ్, ఏంటి అని అర్థమవుతున్నాయా? అవే తీసుకుంటున్నాం, క్రాకర్స్, ఫాగ్, క్రాక్ జాక్ అంట, అన్ని క్రాకర్స్ అన్ని టాయ్స్ లా కనపడతా ఉన్నాయి నాకు. ఏం చేద్దాం ఇక తీసుకోవాలి కదా ఏదో ఒకటి పిల్లలకు. అయిపోయిందా షాపింగ్? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, 2 తీసుకున్నా అంతే. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా టాయ్ షాప్ వచ్చినట్టు కనిపిస్తా ఉంది. అన్ని క్రాకర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే లోపల ఏదో బాక్స్ లో చాక్లెట్లు పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. బై మిస్టేక్ చాక్లెట్స్ అని ఎగిరేస్తే ఇది డామ్న వెళ్ళే అవకాశం ఉంది. సో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అన్న మీ షాపింగ్ అయిపోయిందా, స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఏంటి ఎలా అనిపిస్తున్నాయి? అన్ని టాయ్స్ లాగా ఉన్నాయా, క్రాకర్స్ లాగా ఉన్నాయా? చూడలేదు, ఇప్పుడే వచ్చా నేను లోపలికి. సో ఏమేమి కొనబోతున్నావు? నీకేం క్రాకర్స్ అంటే ఇష్టం? స్కై షాట్స్, నీకు రాకెట్ క్రాకర్సే కదా? ఆటం బాంబ్, మిక్స్ బాంబ్ తెలుసా? తెలుసా? నాకైతే భయం అవి. చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అదే ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు, భారీగా కొంటా ఉన్నారు పిల్లలతో వచ్చి. సో అడుగుదాము వారిని కూడా, ఏమంటారు బ్రదర్? అయిపోయిందా మీ షాపింగ్? ఎస్, ఏమేమి తీసుకున్నారు మొత్తం షాపింగ్ లోపల? ఇప్పుడే స్టార్ట్ చేసిన సార్ నేను షాపింగ్. ఇప్పటి వరకు ఏమేమి తీసుకున్నారు? ఇప్పుడు వరకు నేను స్పార్కల్ తీసుకున్నా, బూమ్ చక్కర్, అనార్ అది తీసుకున్నా. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి? లాస్ట్ టైం తో పోలిస్తే అలాగే ఉన్నాయి ఇప్పుడు? లాస్ట్ నుంచి కొంచెం తక్కువనే ఉన్నాయి, తక్కువ తక్కువ కనిపిస్తున్నా. ఇంకా దిస్ ద ఫస్ట్ టైం హియర్ దే ఆర్ కీపింగ్ ద షాప్. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఇన్ బంగుల్కుంట. ఓకే. నౌ దిస్ టైం దే ఆర్ కీపింగ్ హియర్, సో ఐ యామ్ ట్రైయింగ్ టు బై దిస్. ఎంత అవ్వచ్చు బిల్ అప్రాక్సిమేట్ గా? ఎంత అవ్వచ్చు? ఐ థింక్ 2500. 2500 కింద బ్యాగేజ్ వచ్చింది. అయితే చాలా వర్తీగా ఉంది కదా? వర్త్ చాలా వర్తంగా ఉంది ఇది. చూసారు కదా, అంటే హోల్సేల్ ప్రైస్ కి మనం రిటైల్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటే ఇది వర్తీగా ఉంటది. సో మన ఇంటి దగ్గర కొనేస్తే ఇదే సామాన్లకు దాదాపు 5-6 వేల బిల్ అవుతుంది. ఇక్కడ కాస్త తగ్గింది. మీకు కోడి పుంజుని చూపిస్తాను. మరి ఇది కోడిని కాల్చాలా మరి ఏంటో తెలియదు. ఇందులో కోళ్ళు ఉన్నాయి. కోడిని నిల్చోబెట్టి కాల్సా కోడి పేలిపోతున్నట్టు. టాయ్ షాప్కి వచ్చినట్టుగా ఉంది. ఒకప్పుడు క్రాకర్స్ అంటే ఇవి ఉండేవి, ఇప్పుడు అన్ని టాయ్ షాప్కి వచ్చినట్టుగా ఉంది. సో కంప్లీట్ గా కూడా డిఫరెంట్ ఆకారాలతో డిఫరెంట్ విధిగా కనిపిస్తున్నాయి. అన్ని కూడా ఫైర్ వర్క్స్. బ్రదర్ అయిపోయిందా మీ షాపింగ్? కాలేదు. ఏమేమి తీసుకున్నారు ఇప్పటి వరకు? తీసుకుంటున్నాం ఇంకా. అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అన్ని పిల్లల ఐటమ్స్ ఉన్నాయి. పిల్లల ఇక్కడ ఉన్నాయి, పెద్దల ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి. డిస్కౌంటెడ్ హోల్సేల్ కదా. చూసారు కదా. సో షాప్ యజమానితో మాట్లాడదాం ఒకసారి, వారిని కూడా. బ్రదర్ మీరు ఏం తీసుకున్నారు ఇప్పటి వరకు? చాలా పిల్లలకి చాలా తీసుకున్నట్టు. తీసుకుంటున్నాను. అయిపోయిందా షాపింగ్? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇక్కడ చీప్ ఉందని చెప్పి ఫోన్ లో చూసేసి వచ్చాను. మొత్తం లోడ్ సామాన్ ఉంది, మొత్తం తీసేసుకుంటున్నారు. అయితే ఎలా ఉన్నాయి పిల్లల ఐటమ్స్? ఎలా ఉన్నాయి ఇక్కడ? పిల్లలు అన్ని బాగానే కనిపిస్తున్నాయి, కానీ రేట్స్ ఎట్లా ఉందో తెలియాలి కదా. అంటే లాస్ట్ టైం తో పోలిస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నాయి రేట్లు? లాస్ట్ టైం అంతే ఈక్వల్ అట్లాంటిది ఏం లేదు. ఏదైతే పారాస్ ఫైర్ వర్క్స్ ఏదైతే షాప్ యజమాని ఉన్నాడు, ఈ యజమానితో కూడా మాట్లాడదాం. ఆయన ఏమంటున్నాడు కూడా ఆయన మాటలో ఒకసారి తెలుసుకుందాం. రైట్, పారాస్ యజమాని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం షాప్ గురించి. షాప్ గురించి ఏం చెప్తారు మీ పారాస్ గురించి? ఎందుకంటే చాలా తక్కువ రేట్ లో ఉన్నాయని చెప్పి చాలా లాంగ్ నుంచి మీ దగ్గరకు వస్తా ఉన్నారు. ఎందుకంటారు, ఎందుకు మీ షాప్ ఇంత ఫేమస్? తక్కువ రేట్లో వస్తున్నామని కొంచెం ఆ కోసం ఫేమస్ అయింది. ఎందుకలా కొంత హోల్సేల్ గా అంటే బయట కొంత చాలా రేట్స్ ఉండేది, మీ పారాస్ ఎందుకు అంత తక్కువగా ఇస్తా ఉంది? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమె క్రాకర్స్ వెళ్ళనికి షాప్లో వెళ్తే చాలా కాస్ట్లీ ఇస్తుండే. ఇట్లా చూసేసి చాలా కాస్ట్లీ ఉందని ఇష్టపెట్టి వచ్చేస్తుండేవాడు. వేరే పిల్లలు కూడా ఇట్లా కొంచెం చూస్తుంటే ఇట్లా వాళ్ళ అమ్మోళ్ళు కొంచెం వద్దు చాలా కాస్ట్లీ ఉందని తీసి పెట్టేస్తుండే. వీడు కూడా అప్పుడు కొంచెం షాప్లో వెళ్ళి తీసుకొని వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీ ఉందని అమ్మ నాయన తీసుకుని ఇట్లా పెట్టేస్తుండే. ఆమెకు అది కొంచెం బాధగా అనిపించింది. దాని గురించి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను క్రాకర్ షాప్ పెడతా అని చెప్తుండే. ఆ కోసం ఈ షాప్ పెట్టండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను తక్కువ రేట్ది పెడతా ఆమె మైండ్ లో ఉండే అన్నమాట. ఆ కోసం అంతా హోల్సేల్ లో పెడతా. మీ ఆలోచనే ఇప్పుడు ఇంత పెద్ద షాప్ గా మారిపోయింది. సో ఎలా నడుస్తున్నాయి సేల్స్? అప్పటికి రేట్స్ తో పోల్చి ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి? దేవుడిదే. లాస్ట్ టైం కి టైం రేట్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ టైం అయితే తెలుసు అంత లాస్ అయింది. ఇప్పుడైతే దేవుడు అట్లానే ఉంది. లాస్ట్ టైం ఎట్లా ఉంటే దేవుడిదే అట్లానే ఉంది. విన్నారు కదా, పారాస్ లో ప్రతి ఒక్కరు కూడా తక్కువ రేట్స్ వచ్చేస్తా ఉన్నారు. సో మరికొన్ని షాపులు ఉన్నాయి, మరికొన్ని షాపులు కూడా దివాళీ సేల్ క్రౌడ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. చుట్టూ కూడా క్రౌడ్ కమ్మేస్తా ఉన్నారు. ఆ దివాళీ పండుగ సందర్భంగా క్రాకర్స్ కొనడానికి ప్రతి ఒక్కరు కూడా ఈగర్లా వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కొంటా ఉన్నారు, పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా. పటాసులు అంటే ఇష్టం ఉండని వారు ఉన్నారు, అందరూ కొంటా ఉంటారు. సో మీరేం షాపింగ్ చేస్తారండి?
ఏం కొన్నావు? రాకెట్, స్కై షాట్, 1K లడి, స్కై షాట్ ఒకటి, ఇంకా భూచక్రాలు, చిచ్చుబుడ్డిలు, కిట్ క్యాట్స్. ఇవన్నీ నువ్వే కలుస్తావా? మా అన్నయ్య కూడా ఉన్నాడు. భయం లేదా నీకు అవంటే? భయం లేదు. జాగ్రత్తగా ఉండాలి, అవి కళ్ళలో పడతాయి కాబట్టి సరేనా, చేతిలో పేల్చుకోవద్దు. సరే కదా, పిల్లలు ఎలా పండగ అంటే చిన్నప్పుడు భయం ఉండదు కానీ పేరెంట్స్గా మీరే చూస్తూ ఉండాలి, చెప్తూ ఉండండి. ఎందుకంటే అవి చేతిలో పేలినా లేకపోతే రవ్వలు కంట్లో పడినా చాలా డేంజరస్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి కాల్చుకోండి. ఎందుకంటే బోర్డు ఎంత భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి, ఇవి ఒక్క క్రాకర్స్ వల్ల భవిష్యత్తు నాశనం కావద్దు. సో మరికొన్ని షాప్స్ చూద్దాం, ఏ విధంగా సేల్స్ నడుస్తా ఉన్నాయి అక్కడ కూడా చూద్దాం. రైట్, ఏదైతే సమయం ముంచుకొస్తా ఉంది దివాళీ, ముందు ఇంకా రేపు లేదు ఎల్లుండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ కొనడానికి షాప్లలో ఎగబడతా ఉన్నారు. సో ఒక ఖాళీ మైదానంలో మొత్తం కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం అయింది. సో గతంలో ఎలా ఉన్నాయి, ప్రైస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో వారంటీ తెలుస్తుంది. బ్రదర్, ఎలా ఉంది, కస్టమర్స్ ఎలా ఉన్నారా, లేదా లైట్గా ఉన్నారంటారా? సార్ ఇప్పటికైతే ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలేదు సార్. రేపు మార్నింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు సండే కాబట్టి, ఈరోజు సాటర్డే, ఈరోజు కూడా ఉంటుంది అనుకున్నాం కానీ ఈరోజు ఏం లేదు. ఫెస్టివల్ మండే కాబట్టి రేపు సాటర్డే, రేపు సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇయర్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉండొచ్చు అన్న మన దగ్గర క్రాకర్స్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా? మన దగ్గర 200 నుంచి 300 వెరైటీస్ ఉన్నాయండి. సో ఎలా ఉన్నాయి గతంలో పోలిస్తే ప్రైజెస్? గతం కంటే ఇప్పుడు పెరిగినాయా లేకపోతే అంతే ఉన్నాయా? సార్ గతం కంటే ఒక 10% పెరగడం జరిగింది. ఎందుకు పెరుగుతుంది అంటే సార్, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం జరిగింది, డీజిల్ పెరగడం జరిగింది, లేబర్ ఛార్జెస్ పెరగడం జరిగింది. దానివల్ల ఒక 10% పెరగడం, లాస్ట్ ఇయర్కి కంపేర్ కూడా ఒక 10% మార్కెట్లో ప్రైజెస్ పెరగడం జరిగింది. సో ఏమంటారు కస్టమర్స్, ప్రైస్ పెరిగినాయి అనగానే ఏమంటారు అని ఆర్గ్యూ చేస్తున్నారా లేకపోతే సైలెంట్గా తీసుకుంటా ఉన్నారా లేకపోతే? లేదు సార్, అట్లా ఏం లేదు. ఎందుకంటే కస్టమర్స్ ఇక పిల్లలు అన్నప్పుడు ఎట్లన్నా ఇప్పుడు లక్ష్మీ పూజ చేసినాక ఫస్ట్ కాల్చింది క్రాకర్సే, ఇయర్కి ఒకసారి. ఇక అట్లా 10,000 కొనుక్కునేటోళ్ళు ఒక 8,000 కొంటారు, అంతే డిఫరెన్స్. ఓకే, ఏంటన్నా మేము షాప్ పేరు ఏంటి, మీ స్టాల్ పేరు ఏంటి అసలు? మా షాప్ పేరు రమేష్ ఫైర్ వర్క్స్, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2. విన్నారు కదా, గతంలో కంటే కొంచెం అంటే నిజంగానే మాట్లాడుకుంటే ఆ డీజిల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ పెరగడంతో సో ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత వీటి మీద కూడా పడతా ఉంది. సో మరికొంతమంది షాప్స్లో అడుగుదాం అండ్ వారేమంటా ఉన్నారు అండ్ కస్టమర్స్ ఏమంటారు వారి మాటలు విందాం. రైట్ బ్రదర్, ఏవైతే ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఇంత గ్రాండ్గా అమ్ముతా ఉన్నారు, అన్ని ఒకే చోట్ల అమ్ముతా ఉన్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు ఇక్కడ మీకు? సార్ మీరు సేఫ్టీ ప్రికాషన్ చూసుకుంటే మేము ఫైర్ ఎగ్జిస్టర్స్, వాటర్, శాండ్ అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఒక్కొక్క షాప్కి మేము 10 feet గ్యాప్ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు చూస్తే మాత్రం టిన్ షెడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ వేరే షాప్స్కి అంటుకుంటే టిన్ షెడ్ వేయడం జరుగుతుంది. క్లాత్ ఇవి కాకుండా టిన్ షెడ్ వేస్తాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే? దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫైర్ వేరే షాప్స్కి స్ప్రెడ్ కాదు, అక్కడనే ఆగిపోతుంది. రైట్, ఇప్పుడు ఒకవేళ ఇంత క్రౌడ్లో కూడా ఇన్ అండ్ ఎగ్జిట్ కూడా ఒకటే ఉంది, ప్రమాదం జరిగితే పోలీస్ సేఫ్టీ ఏం రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు మీకు? లేదు సార్, ఇన్ అండ్ ఎగ్జిట్ కాదు, ఇది ఎగ్జిట్, అది టూ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే మాత్రం ఒక యాక్సిడెంట్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా కానీ ఒక ఫైర్ వెహికల్ తిరిగేంత స్పేస్, ఫ్రీగా తిరిగేంత స్పేస్ మేము ఇవ్వడం జరిగింది సార్. విన్నారు కదా, మరి బిల్డింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ప్రజెంట్ 10,000 కొనే కాడ ఒక 8,000 కొంటా ఉన్నారంట కస్టమర్స్. ఎందుకంటే రేట్స్ ఆ విధంగా పెరుగుకుంటూ వచ్చినాయి. సో మరికొంతమందిని అడుగుదాం వారేమంటా ఉన్నారు. ఇదే ప్లేస్లో ఉన్న మరో స్టాల్ దగ్గర ఉన్నాము, వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏ మేరకు రేట్లు ఉన్నాయి అంటే కస్టమర్ తాకడ ఎలా ఉందో వారి మాటలు. బ్రదర్, గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి అండ్ కస్టమర్స్ ఏమంటా ఉన్నారు? సార్ గతంలో పోలిస్తే రేట్లు ఎట్లా జనాలు అయితే పెరుగుతున్నారు, రేట్లు కూడా అలానే పెరుగుతున్నాయి. బట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగ్గినట్టుగా, ఇప్పుడు అందులో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి తగ్గినట్టుగా క్రాకర్స్ అని ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేస్తాము. అందులో మనం ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ తక్కువ. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మా క్రాకర్స్ అనేది ఒక బ్రాండ్ లాగా మనం ఉంది. మనం ఫైర్ షోస్ అవన్నీ చేస్తాము, మనది అది అంటుంటాయి. ఇప్పుడు మనం పెట్టేటి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట, పొల్యూషన్ లెస్, క్వాలిటీలో కానీ ది బెస్ట్ ఉంటుంది. సో అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతుందా, ఇండియాలోనే అవుతాయా? అంతా ఇందులోనండి, ఆంధ్ర, మొత్తం ఆంధ్ర. సో మన లోకల్ అది చైనా క్రాకర్స్ ఏం లేవండి, నో చైనా క్రాకర్స్, ఓన్లీ ఇన్ ఇండియా. అండ్ మనం దాన్ని యూస్ చేసే ఇట్ విల్ బి హార్మ్ఫుల్ కాదు అంటేనే మనం దాన్ని ప్రోడక్ట్ని బయటికి తెస్తాం. మన పేజ్ కూడా ఉంది మా క్రాకర్స్ అని చెప్పి, మనం అందులో మెన్షన్ చేసి అది ఒకవేళ ఓకే అయితేనే టెస్ట్ చేసిన తర్వాత అది హార్మ్ఫుల్ కాదు, పేలి ఎటువంటి పిల్లలకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని టెస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ప్రోడక్ట్ బయటికి తీసుకొస్తాం. అన్ని స్టాల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? పరంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఇంకా లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూసుకున్నారు. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, వాటర్ కానీ, శాండ్ బకెట్స్ కానీ అవన్నీ ఉండేటట్టు స్టాల్కి 10 feet డిస్టెన్స్లో మెయింటైన్ చేసి అలా ప్రికాషన్స్ తీసుకోమని పెట్టారు. సో పబ్లిక్ ఏమంటా ఉన్నారు అంటే గతంలో పోలిస్తే రేట్లు పెరిగాయి అంటున్నారా లేకపోతే సాఫీగానే సాగుతుంది అంటారా?
గతంలో దానికన్నా రేటు నార్మల్గానే ఉన్నాయి సార్. మా అంటే 50-100 దానికన్నా మ్యాక్సిమం అయితే రేట్ పెరగలేదు. సో మ్యాక్సిమం రేట్స్ అయితే రీజనబుల్. సో మ్యాక్సిమం కస్టమర్స్ అడిగేది డిస్కౌంట్ ప్రకారంగా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా క్వాలిటీ ప్రకారంగా కానీ క్వాంటిటీ ప్రకారంగా కానీ మేము డిస్కౌంట్ ఇవ్వడం కానీ వాళ్ళకి చేయడం కానీ వాళ్ళకి అందుబాటులో చేస్తున్నాం. మా టీవీ వ్యూవర్స్కి మేము మా క్రాకర్స్ తరపున దివాళీ విషయం చెప్పండి ఒకసారిగా. ఆర్టీవీ వాళ్ళందరికీ మా క్రాకర్స్ నందున దివాళీ శుభాకాంక్షలు. విన్నారు కదా. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అవ్వకుండా, అంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ముందుగానే జాగ్రత్త తీసుకుంటే తెలుస్తూ ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. క్రాకర్స్ అయితే రేట్స్ కొంచెం పెరుగుతూ ఉన్నాయి, పెరుగుతున్న ధరలు బట్టి అంటూ చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ విజయ్తో పవన్ వైద్య, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.